శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురు సంచారం మూలకంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురుగ్రహము ప్రధానమైనటువంటి గ్రహము, సంపూర్ణ శుభగ్రహము గురువు. కాబట్టి గురువు యొక్క సంచారం మూలకంగా జాతకుడిపైన చాలా ప్రభావము ఉంటుంది. అన్ని విషయాల లోపల కూడాను గురువు యొక్క సంచారము ప్రభావాన్ని సూచిస్తుంది. అయితే ఈ 2026వ సంవత్సరంలో గురుగ్రహము 1/6/2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. గత సంవత్సరము 5 డిసెంబర్ 2025లో ప్రవేశమయ్యి 1/6/2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇందులో కొంత భాగం వక్రించి సంచారం జరుపుతున్నాడు, తదనంతరం రుజుమార్గంలోకి వస్తున్నాడు. కానీ రాశి మార్పు జరగలేదు, మొత్తం కూడాను మిథున రాశిలోనే 1 జూన్ వరకు ఉంటున్నాడు. గనక ఈ మిథున రాశిలో సంచరిస్తున్న సమయం లోపల 12 రాశులలో జన్మించినటువంటి వారికి ప్రత్యేకంగా గురువు యొక్క ప్రభావము ఎలా ఉంటుంది అనేటువంటి విషయం పైన మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. తులారాశి వారికి మిథున రాశిలో గురు సంచరిస్తున్నటువంటి సమయం లోపల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, మిథున రాశిలో సంచారము తులారాశి వారికి 9వ స్థానం అవుతుంది. అంటే 9వ స్థానం లోపల గురు సంచరిస్తున్నాడు, భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు, గోచార రీత్యా చాలా శుభప్రదమైనటువంటి స్థానంలో సంచరిస్తున్నాడు. గనక అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశం కనబడుతుంది. అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు, ఇలా పుణ్య నదీ స్నానాలు, పుణ్యక్షేత్రాలను సందర్శించేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ధార్మికత వైపున మీరు ప్రయాణం చేస్తారు, సద్గురువులను సందర్శించుకుంటారు. ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళతో మీకు సాహచర్యం ఏర్పడుతుంది. వాళ్ళతో స్నేహభావం ఉండడం మూలకంగా చాలా పనులు కలిసి వస్తాయి. ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయము, విజయము చేకూరుతుంది. హైయప్స్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు. విదేశీ ప్రయాణాలకు అనుకూలమైనటువంటి సమయము. ఇక విద్యార్థులకు చాలా కలిసి వచ్చేటువంటి సమయము. మీరు ఎంత ఉపయోగించుకుంటే అంత మంచి స్థాయిలో ఈ సమయంలో మీరు సెటిల్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. కనుక విద్యార్థులు పోటీ పరీక్షలకే కానివ్వండి, హయ్యర్ ఎడ్యుకేషన్కే కానివ్వండి, ఇంకా ఏదైనా విషయం లోపల మీరు చదువుకోవాలనుకునేటువంటి వాళ్లకు చాలా ఇది అనుకూలమైనటువంటి సమయము. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. అనుకున్నటువంటి పనులను అనుకున్న సమయంలో మీరు పూర్తి చేయగలుగుతారు. ఇకపోతే శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహాది కార్యాలు చేయడము, శుభకార్యాలకు హాజరు కావడము, మంచి పనులపై మనస్సు నిలపడము, ఇలాంటివి మీకు ఈ సమయంలో కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు మంచి స్థాయి, మంచి పదవి, మంచి పొజిషన్ వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగులకు కూడాను ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. ఈ సంస్థ లోపల వాళ్ళకున్నటువంటి స్కిల్స్ను గుర్తించే అవకాశం బాగా కనబడుతుంది. సమాజంలో గౌరవము, పేరు ప్రతిష్టలను పొందుతారు. ఇక న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా ఈ సమయము చాలా కలిసి వస్తుంది. టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి కూడాను బాగా అనుకూలమైనటువంటి సమయము. తల్లిదండ్రులతో అనుకూలమైనటువంటి సంబంధాలు ఉంటాయి. వాళ్ళ యొక్క సూచనలు, సలహాలను పాటిస్తారు. తద్వారా మీకు బాగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త మార్గాలను అన్వేషిస్తారు. ఆదాయ మార్గాలను మీకు విస్తృతమైనటువంటి అవకాశాలతో మీరు ముందుకు వెళతారు. ఇకపోతే ఆస్తి కొనుగోలు చేయడము, వాహనాలు, భూములు, విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. వీటన్నిటికి కూడాను మంచి సమయం కూడాను ఇది. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉంటుంది ఈ సమయం లోపల. వ్యాపారస్తులు కొత్త వ్యాపార డీలింగ్స్ను చేసుకునేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. దానికి అద్భుతమైనటువంటి సమయం కూడాను.
ఇక స్నేహితులు, బంధువర్గంతో మీరు సత్సంబంధాలను ఉంటారు. సంబంధ బాంధవ్యాలు బాగా పెరిగేటువంటి అవకాశం కూడాను బాగా కనబడుతుంది. ఈ సమయంలో చాలా సుదీర్ఘమైనటువంటి ప్రణాళికలు వేసుకుంటారు. అంటే రేపటి కొరకే కాకుండా కొన్ని రోజుల కొరకు మంచి జరగడానికి మనం ఏం చేయాలి, ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకొని ఒక ప్రణాళికాయుతంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. పూర్వము ఏవైతే మీకు అడ్డంకులు ఏర్పడ్డాయో ఈ సమయంలో అవన్నీ కూడాను తొలగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆరోగ్యము మెరుగవుతుంది. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ఆలోచనలను అమలుపరుస్తారు ఇమ్మీడియట్గా. దాన్ని తాత్సారం చేయకుండా మంచి ఆలోచనలను స్ఫురించగానే వాటిని అమలుపై మీరు మనస్సు నిలుపుతారు. ఇకపోతే ముఖ్యంగా శుభకార్యాలకు ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము. మంచి పనులు చేస్తారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇలా తులారాశి వారికి ఈ మిథున రాశిలో గురు సంచరిస్తున్నటువంటి సమయము చాలా కలిసి వస్తుంది. ఈ సమయం ఏంటంటే 5 డిసెంబర్ 2025 నుండి 1/6/2026 ఈ వ్యవధి లోపల మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు కనుక చాలా మీకు కలిసి వస్తుంది. మీ వైపు నుంచి ఒక స్టెప్ వేసినట్టయితే భగవంతుడు మీకు అనుకూలమైనటువంటి పొజిషన్ను ఇచ్చేటువంటి అవకాశం ఈ సమయంలో బాగా ఉంది. దీన్ని సద్వినియోగపరచుకోండి. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల మన జన్మరాశికి 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నట్టయితే, అంటే మన జన్మరాశి నుండి 2వ స్థానంలో కానివ్వండి, 5వ స్థానంలో కానివ్వండి, 7వ స్థానంలో కానివ్వండి, 9వ స్థానంలో కానివ్వండి, 11వ స్థానంలో కానివ్వండి సంచరిస్తున్నప్పుడు గురువు మనకు శుభ ఫలితాలను ఇస్తాడు. కనుక ఈ సమయంలో మనము గురువు విషయమై పరిహారం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేవలం మీరు గురువును సందర్శించుకోవడము, నిత్యము పూజించేటువంటి దేవతను పూజించినట్టయితే మీకు సరిపోతుంది. ఇక 1, 4, 10, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మధ్యమ ఫలితాలను ఇస్తాడు. మధ్యమ ఫలితాలు అనంటే మనము ఎఫర్ట్స్ పెడితే మనకు ఆ శుభం అనేటువంటిది మన వైపుకు వస్తుంది. అంటే స్కిల్స్ను ప్రదర్శించి ఎఫర్ట్స్ పెట్టి మనం పనులు చేసినట్టయితే సత్ఫలితాలను పొందుతాము మధ్యస్థంగా ఉన్నటువంటి సమయం లోపల. అయితే ఈ సమయంలో మనము కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటేను మనము శ్రద్ధతో పనులు చేయడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం కూడాను కావాలి. ఆ శ్రద్ధ అనేటువంటిది మనకు కలగాలి. శ్రద్ధతో పనులు చేయాలి అని అంటే మనకు ఆ ఇంట్రెస్ట్ అనేటువంటిది రావాలి. కాబట్టి భగవంతుడి అనుగ్రహం కావాలి. ఇక అదేవిధంగా 3, 6, 8 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు గురువు. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే మధ్యస్థంగా ఉన్నప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా మనం పరిహారాలు చేసుకోవాలి. అయితే గురువు విషయంలో మనం ఏం పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు సంబంధించినటువంటి మూలమంత్రం ఉంటుంది. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను ఒక 16 మార్లు మీరు జపించినట్టయితే ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా సద్గురువులను సందర్శించుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది గురువు యొక్క అనుగ్రహం రావడానికి తల్లిదండ్రులను సేవించండి. మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు. కాబట్టి తల్లిదండ్రులే మనకు గురువులు, తల్లిదండ్రులే భగవంతుడు. కాబట్టి తల్లిదండ్రులను ప్రతినిత్యం కూడాను సేవించడము, వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకోవడము, వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టడము, వాళ్ళ యొక్క మనస్సును నొప్పించకుండా వాళ్లను సంతృప్తిపరిచినట్టయితే మీకు తప్పకుండా
ఆ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడాను మీకు లభిస్తుంది. కనుక అందరూ కూడాను గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు తల్లిదండ్రులను సేవించండి. వాళ్లకు కావలసినటువంటి విషయాలపై మీరు మనస్సు నిలపండి. తద్వారా మీకు శుభం జరుగుతుంది. శుభం.